జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ గా వచ్చాయి. అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని అంచనా వేశాయి. మాగంటి సునీతపై 10,000 నుంచి 15,000 మెజార్టీతో విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అందుకు తగ్గట్లే నవీన్ యాదవ్ సుమారు 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2-3 సర్వే సంస్థల అంచనాలు మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తప్పయ్యాయి. ప్రముఖ సర్వే సంస్థ ఆరా సర్వే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 27,000 ఓట్ల పైచిలుకు విజయం సాధిస్తారని అంచనా వేయగా, స్మార్ట్ సర్వే నాగన్న, పీసీఎస్, ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, హెచ్ఎంఆర్, స్టార్ట్ సర్వే సంస్థలు నవీన్ యాదవ్ కు 10 నుంచి 13,000 వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక చాణక్య స్ట్రాటజీస్, పిఆర్ ఎవర్ మీడియా సర్వే సంస్థలు మాత్రం స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తాయని చెప్పాయి. అందుకు తగ్గట్లు నవీన్ యాదవ్ 24,000కు పైగా ఓట్ల మెజార్టీ సాధించారు. సర్వే సంస్థలన్నీ కాంగ్రెస్ కు మొగ్గు చూపినట్లుగానే ఓటర్లు కూడా హస్తం పార్టీకి జై కొట్టారు. ఇక బీఆర్ఎస్ గెలుస్తుందని 4 సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మాగంటి సునీత 33,866,000 ఓట్ల మెజార్టీ సాధిస్తారని కేకే సర్వే ప్రకటించగా, క్యూ మెగా సంస్థ 7,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందుతారని తెలిపింది. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్, మిషన్ చాణక్య సంస్థలు సైతం బీఆర్ఎస్ గెలుస్తుందని బల్లగుద్ది చెప్పాయి. కానీ అందుకు భిన్నంగా మాగంటి సునీత 24,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. 4 సర్వే సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి. మెజార్టీ సర్వే సంస్థలు చెప్పినట్లు అన్ని డివిజన్లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినట్లుగానే పలు ప్రాంతాల్లో నవీన్ యాదవ్ కు మెజార్టీ వచ్చింది.